నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో ఘనంగా దీపావళి వేడుకలు. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న ప్రజలు. కర్ణాల వీధిలో చిచ్చుబుడ్లు తారాజువులు పేల్చిన పారిశ్రామికవేత్త పునకా శివకుమార్ రెడ్డి దంపతులు. మనుబోలులో వృద్ధురాలు మృతి. నెల్లూరు జిల్లా కలువాయి ప్రాంతానికి చెందిన సుబ్బమ్మగా గుర్తింపు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్వగ్రామానికి తరలించేలా చర్యలు చేపట్టిన పోలీసులు. వెంకటాచలం మండలం సరస్వతి నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కంటైనర్ ఐషర్ లారీ బస్సులు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులకు గాయాలు. తీవ్రంగా గాయపడ్డ ఐషర్ డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. ఘనంగా నరకాసుర వధ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో నరకాసురుడి బొమ్మను దగ్ధం చేసే సంబరాలు. అనంతరం వైభవంగా పల్లకీ సేవ. గూడూరు పట్టణంలో దీపావళి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. ఆ తర్వాత ప్రజలు బాణాసంచా దుకాణాల వద్దకు చేరుకుని టపాసులు కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. నరకాసురుని వధే దీపావళి, అయోధ్య రామ రాగే దీపావళి, పాండవ వనవాస పూర్తి దీపావళి, కేదార గౌరి వ్రతమే దీపావళి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదు ఏమైనా, కన్న కొడుకే అయినా నరకుని చంపే సత్యభామ భూమాత. అదే అదే దీపావళి దివ్య చరితము, హిందూ ధర్మం చూపే నీతి మార్గము. ఇదే ఇదే ఆశ్రీయుజ లక్ష్మి మాసము, లక్ష్మిని పూజిస్తే అందు ఐశ్వర్యము. దీపం వెలిగిస్తే దీపావళి, చీకటి తరిమేస్తే దీపావళి, చెడుపై మంచి గెలుపు దీపావళి, హైందవ వెలుగు తరపు దీపావళి. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో ఉన్న పిఎస్ఆర్ నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పునకా శివకుమార్ రెడ్డి దంపతులు చిచ్చుబుడ్లు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. దీపాల వెలుగుల మన హృదయం వెలుగుద్దామా సంతోషాల. మనుబోలులోని ఆర్టీసీ బస్టాండ్ లో వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. కలువాయికి చెందిన కొండయ్య భార్య సుబ్బమ్మగా పోలీసులు గుర్తించారు. కుటుంబానికి భారమని మృతురాలి మనవడు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన కొండయ్య భార్య సుబ్బమ్మ వృద్ధురాలు. భర్త చనిపోవడంతో ఆమె ఆలనా పాలన చూడాల్సిన కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. అనారోగ్యంతో సుబ్బమ్మ ఉండడంతో వారు భారం అని తలిచారు. సుబ్బమ్మ మనవడు ఇటీవల ఆమెను ఆటోలో తీసుకొచ్చి మనుబోలు ఆర్టీసీ బస్టాండ్ లో వదిలి వెళ్లాడు.
అనారోగ్యంతో ఉన్న సుబ్బమ్మకు సరైన వైద్యం అందకపోవడంతో అనాథగా మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ వారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు నుండి నెల్లూరుకు వెళ్లే దారిలో ఐషర్ లారీ రాంగ్ రూట్ లో వచ్చింది. ఇది గుర్తించిన కంటైనర్ డ్రైవర్ ఒకసారిగా సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనుక వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు కంటైనర్ లారీని ఢీకుంది. అదే రూట్ లో ఐషర్ వాహనం ముందుకు వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులతో పాటు ఐషర్ డ్రైవర్ కు తీవ్ర రక్త గాయాలు కావడంతో ఆయన్ను 108 అంబులెన్స్ లో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల త్యాగాలు బలిదానాల స్ఫూర్తితో కొనసాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలీసు శాఖకు సమాజంలో ఎప్పుడూ గౌరవం ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 192 మంది పోలీసులు అమరులు అయ్యారన్నారు. ఏపీలో 6 పోలీసులు రోడ్డు ప్రమాదంలో మరణించారని పేర్కొన్నారు. క్రిమినల్స్ సైబర్ టెక్నాలజీతో అప్డేట్ అవుతున్నారని, వారికంటే పోలీసులు ముందుండకపోతే నేరాలు కట్టడి చేయలేమని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని సీఎం చంద్రబాబు వివరించారు. ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది. ఒక మధ్యతరగతి మహిళ దివ్యాంగురైన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది. కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు. దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది. ఏలూరు పోలీసులు కష్టపడి ఆ దొంగను పట్టుకుని బైక్ తిరిగి ఆమెకు ఇచ్చారు. అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి. అది నిజమైన పోలీస్ అంటే, అదే నిజమైన మానవత్వం. మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడే చెప్పులు కొనిపెట్టి పంపారు. నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలే. ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు. మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది, ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా పబ్బం అయినా
అమరులకు సీఎంతో పాటు హోంమంత్రి అనిత, డీజీపీ సిఎస్ నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందస్తు జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో బాలాజీనగర్ కూడల ప్రాంతంలో ఘనంగా జరిగాయి. భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పింఛన్నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్నాయుడు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా దేశానికి ఎనలేని సేవలు చేస్తున్నారని, దేశ భద్రతకు ఎవరు ముప్పు కలిగించినా ఏరివేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరియు కార్యక్రమం జరుగుతుంది. అసలు ఈ దేశంలో వీళ్ళని మనం ఎందుకు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నామంటే దేశాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి. అందువలన మనము మన హోంమంత్రి గారి అమిత్ షా గారి కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా భారతీయులకి అనేక విధాలుగా వీళ్ళు భారతీయుల్ని కాపాడుకుంటున్నారు. మన అమిత్ షా గారు ఇప్పటి వరకు ఎన్నో దేశానికి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన అనేలేని సేవలు చేస్తూ అన్ని విధాలుగా దేశాన్ని కాపాడుకుంటూ దేశద్రోహుల్ని వేరువేస్తున్నాడు. అందుచేత ఆయన కార్యక్రమం మనం చేస్తున్నాము. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా బులిగెల్ల వెంకటరామయ్య, శారదమ్మ, వారి కుమారుడు బాబు, కోడలు పార్వతి వ్యవహరించారు. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి 21/10/25 ఈరోజు అన్నదాతలుగా శ్రీ బులిగెల్ల వెంకటరామయ్య గారు, వారి సతీమణి శ్రీమతి శారదమ్మ గారు, వాళ్ళ కుమారుడు బులిగెల్ల బాబు గారు, కోడలు వచ్చి పార్వతమ్మ గారు, మనవడు మనవరాళ్ళు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. సంవత్సరానికి 2 సార్లు మనకు లేని రోజుల్లో ఆయన ఆరోగ్యం కాబట్టి ఎప్పుడైనా బ్రేక్ అయితే ఆయన అడుగుతారు. ఆయన సరేనైనా ఈరోజు కార్తీక మాసం కూడా వచ్చింది కాబట్టి ఆయనకి ఆయన బిడ్డలకి ఆయన ఐశ్వర్యాలు ప్రసాదం బిడ్డలు ఉన్నది. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో స్వామివారు శ్రీదేవి అమ్మవారితో కలిసి కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అనంతరం నరకాసురుడి బొమ్మను దగ్ధం చేసి దీపావళి పండుగను టపాకాయలు కాలుస్తూ ఆనందంగా జరుపుకున్నారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
नव पुत्रो पीताम्बरस्रग्वी साक्षान्नन्दमन्मुख नारायणोपाधां च पत्रम् अद्य प्रभृति दासोहं देव अत्यन्तमण्डलं मे कुर्मावनि पिलुस्तां గూడూరు పట్టణంలోని శివాలయంలో దీపావళి అమావాస్య సందర్భంగా కేదారేశ్వర వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏదైనా మార్గం ఏదైనా ఉన్నదా ఆ కష్టాలు తొలగడానికి, లేకపోతే ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ఏదైనా మార్గం ఏమైనా ఉన్నదా అని సోనకాది మహాముని దగ్గరికి సౌనకాది మహర్షులందరూ కూడా వెళ్ళి గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దీపావళి సందర్భంగా అమ్మవారికి దీపాలు మరియు గాజులతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా పాదర్తి ప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పండుగ చేద్దాం దీపాల కాంతుల్లో, మస్తుగా చిందులు వేద్దాం ఆడే పాడే, మనమాడే పాడే ఇక ఆడే పాడే. ఐశ్వర్యాల కాంతులు నింపే పండగ వచ్చిందే, మెరుపుల జల్లే నేలను తాకే దీపావళి, నోరూరించే పిండి వంటల పండగ వచ్చింది. లక్ష్మీదేవి దీవించాలి ప్రతి ఒక్కరిని, సుమనస వందిత సుందరి మాత. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దీపావళి సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిగా విశేషంగా అలంకరించి కనక పూజ నిర్వహించారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేదశాస్త్ర ప్రమాణం శుభానందనో యజ్ఞకర్మ స్వరూపిణి దేవి బ్రహ్మణ్ పీఠికా పీఠికా విద్యాయ లక్ష్మీ महालक्ष्मी
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,535 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,280 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,31,500 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 190 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో ఘనంగా దీపావళి వేడుకలు. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న ప్రజలు. కర్ణాల వీధిలో చిచ్చుబుడ్లో తారాజువులు పేల్చిన పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి దంపతులు. మనుబోలులో వృద్ధురాలు మృతి. నెల్లూరు జిల్లా కలువాయి ప్రాంతానికి చెందిన సుబ్బమ్మగా గుర్తింపు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్వగ్రామానికి తరలించేలా చర్యలు చేపట్టిన పోలీసులు. వెంకటాచలం మండలం సరస్వతి నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కంటైనర్ ఐషర్ లారీ బస్సులు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులకు గాయాలు. తీవ్రంగా గాయపడ్డ ఐషర్ డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. ఘనంగా నరకాసుర వధ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో నరకాసురుడి బొమ్మను దగ్ధం చేసే సంబరాలు. అనంతరం వైభవంగా పల్లకీ సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.